అయితే అన్న జూన్లో ఇప్పుడు కాదు, నా పాయింట్ ఏంటంటే అభిషేక్, మధు, మంగ్లీ తమ్ముడు, ఇప్పుడు ఈ 4 క్యారెక్టర్లలో మీరు ఎక్కడెక్కడ మీట్ అయినారు, ఏం జరిగింది అన్న? ఇప్పుడు మంగ్లీ ఎట్లా, మీరు మంగ్లీని ఎప్పుడు చూసినారు మీరు? ఫస్ట్ టైం మేము ఎప్పుడు చూసినామంటే అన్న, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూపిస్తున్నారో ఆ పబ్లో ఇట్లా సైడ్ అయిపోతున్నాను అన్న. నేను ఆ రోజు వీడియో తీస్తున్నారనో లేకపోతే ఈ వీడియో ఇంకా ఫ్యూచర్ లో వైరల్ అవుతుంది, తొలి వెలుగు రవాణా దగ్గరకు వస్తుంది, నన్ను ఇట్లా బ్లేమ్ చేశారని నేను భయపడి జరగలేదన్న. నేను ఆ రోజు పాలిటిక్స్ చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పటివరకు కూడా నా లైఫ్ ఇప్పటివరకు తాగలేదన్న. నేను ఎప్పుడు కూడా మందు తాగడం కానీ వేరే షోకులు ఇట్లాంటివి లేవు నాకు. నేను పబ్లో పోయినా, పిలుచుకుపోయింది ఏం పబ్ అది? తబలా రెస్టారెంట్ అని చెప్పేసి, తబలా ఓపెన్ బార్ అండ్ కిచెన్ సంథింగ్ ఏదో మన ఎక్కడ ఉందో అది, నానక్రమ్ కూడా గచ్చిబౌలి ఏరియాలో ఉంటుంది. ఓకే, అయితే ఏ మంత్ ఇది? జూన్లో 2025 జూన్లో మధు పాసెస్ తీసుకొచ్చినాడు. మధుతో పాటు ఇంకో 2 కూడా ఉన్నారు, వాళ్ళ ఊరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఆ వీడియోలో కూడా కనిపిస్తున్నారు. నలుగురం పోయినాం మేము మొత్తం. ఆ నలుగురు మీరు పబ్ మంగ్లీ షో అనే పోయారు? మంగ్లీ షో అని పోయినాం. ఆ షోకి మాకు పాసెస్ ఎవరికి దొరికినాయి? మధుకు దొరికినాయి. అవి ఎట్లా దొరికినాయి, ఎట్లా ఎక్కడ నుంచి తెచ్చుకున్నా మాకు తెలియదు. తీసుకుపోయిండు, పోయినాం అందరం కలిసి ఆడ ఫ్రంట్ రోడ్ లో నిలబడ్డం, పాటలు ఎంజాయ్ చేస్తున్నాం. ఆ వీడియో తీసినప్పుడు నేను ఎందుకు సైడ్ జరిగినా అంటే అన్న, నేను పాలిటిక్స్ లో ఉన్నా. ఇప్పుడు అట్లాంటి కల్చర్లలో ఉన్నామంటే మనం పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నాడు అది బాగుండదు అని చెప్పి, అరే అది వీడియో తీసే అబ్బాయి కూడా దేవరకొండ అబ్బాయి కాబట్టి అరే ఆపరా బాబా అని సైడ్ జరిగిన. నేను భయపడి జరగలేదన్న. నా అట్లాంటి కల్చర్ లో మనం ఉంటే బాగుండదు అని చెప్పి పక్కకి జరిగిన. ఇప్పుడు నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. మీరేనా రికార్డ్ చేసింది, ఎట్లా బయటకు వచ్చింది అది? ఆ వీడియో ఎవరు ఇచ్చారు అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు అసలు అక్కడ రికార్డ్ చేసింది కూడా దేవరకొండ అబ్బాయి, మా సైడ్ అబ్బాయి. అది బయటికి ఎట్లా వచ్చింది ఇదే. సరే, ఇప్పుడు మంగ్లీని చూసిర్రు అక్కడ చూసినాం. చూసిన తర్వాత వాళ్ళ బ్రదర్ శివ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడినాం. అంటే వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళు ఏమంటే మేము పోయి మధు, నేను, ఆ అబ్బాయి రాజా అనే అబ్బాయి, ఇంకొక అబ్బాయి, నలుగురం కలిసిపోయినాము. పోయి మాట్లాడినాము. ఫస్ట్ శివతో మాట్లాడినాము. అయితే మధు అప్రోచ్ అవడమే, నేను నా పేరు ఫలానా మధు, నా పేరు ఫలానా అభిషేక్ అది అని పరిచయం చేసుకుని మేము అక్కకి పెద్ద ఫ్యాన్స్, ఫోటో దిగుతామని చెప్పి పోయినాం. పోతే ఆమె ఉండి లైక్ అక్క ఉండి, నేను ఇప్పుడు అంటే కాస్ట్యూమ్స్ అన్ని తీసేసిన, ఈ టైంలో అంటే మేకప్ కూడా అంతా తీసేసిన, ఇప్పుడు బాగుండదు, ఫొటోస్ బయటికి ఇయ్యను, చెప్పండి మీరు వచ్చిన పర్పస్ ఏందో చెప్పండి అంటే, మేము ఇట్లా మల్లెపల్లిలో ఒక ఆఫీస్, అంటే మధు మాట్లాడిన విషయం, మల్లెపల్లిలో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తున్నా, ఆ ఆఫీస్ ఇనాగ్రేషన్ కి మీరు రావాలక్క. ఏం ఆఫీస్ అది? రియల్ ఎస్టేట్స్ ఆఫీస్ అని చెప్పి. ఏం పేరు? గోకులనందన రియల్ ఎస్టేట్స్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నా. మియాపూర్లో ఉంది, సబ్ బ్రాంచ్ మల్లెపల్లిలో పెడుతున్నా, మీరు రావాలి ఇనాగ్రేషన్ అని చెప్పి అడిగిండు. అయితే అక్క కూడా స్పందించి ఏమన్నారంటే, నేను ఇట్లాంటి చిన్న చిన్న వాటికి వచ్చి నా ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకోలేను, లేదు మీరు ఇట్లా ఏదైనా చేయండి, లైక్ తీజ్ ఫెస్టివల్ లేకపోతే సేవలు చేయండి, ఇట్లాంటి మన కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఏమైనా చేయండి, పెద్ద ఎత్తున చేయండి, నేను ఫ్రీగా అంటే ఛార్జ్ చేయకుండా మీకోసం వచ్చి నేను ఫ్రీగా పార్టిసిపేట్ చేసిపోతా అని చెప్పి అన్న తర్వాత అక్క వెళ్ళిపోయింది. మాకు ఫోటో కూడా ఇవ్వలేదు, మేము అక్కడ నుంచి వచ్చేసినాం. ఫస్ట్ మీట్ అయిపోయింది. ఫస్ట్ మీట్ అక్కడ. శివన్ మళ్ళీ తర్వాత శివన్ కలిసి శివని మళ్ళీ తర్వాత అదే పార్టీలో శివతో మాట్లాడిరా? మళ్ళీ మాట్లాడినాం. ఏం డిస్కస్? జస్ట్ నార్మల్ అంటే మీరు ఎక్కడ ఏంది ఫలానా ఎక్కడ నుంచి వచ్చినారు అది అని మాట్లాడుకున్నాం. అక్కడ నుంచి మేము డిస్కస్ అయిపోయినాం. ఆ తర్వాత మరి మధు వాళ్ళతో నెంబర్ తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకున్నా, వాళ్ళతో మళ్ళీ మాట్లాడినా, తర్వాత కలిసినా లేదని మాకు తెలియదు. అసలు నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ పాసులు ఎట్లా దొరికినాయి, మంగ్లీ షోకి ఎట్లా వెళ్ళిండు, ఇదంతా అది కూడా నాకు ఐడియా లేదు. అంటే మీరు శివాని మంగ్లీని మేము అప్పుడే చూసినాం, మధు కూడా అప్పుడే చూసిండు అనే యాంగిల్ చెప్తున్నారు. అవును, ఫస్ట్ టైం మధు కూడా అప్పుడే ఫస్ట్ టైం కలవడం. ఎందుకంటే ఇప్పుడు పరిచయం ఉన్నప్పుడు మనం ఎవరితోనైనా కూడా నార్మల్ గా మాట్లాడతాం కదా, అక్క బాగున్నా ఏమని అంటాం, నీ పేరు అభిషేక్, నీ పేరు మధు అని పరిచయం చేసుకోం కదా. నాకు ఫస్ట్ టైం అయితే అంటే అలవాటు పడి ఉంటే ఫస్ట్ టైం కాబట్టి మేము కలిసినాం. సో దెన్ ఆ తర్వాత మరి శివతో నేను కాంటాక్ట్ అయినా, మరి లేకపోతే ఇంకెవరితోనే వాళ్ళ తర్వాత మధు వాళ్ళ డ్రైవర్లతో, అంటే మంగ్లీ అక్క డ్రైవర్తో కానీ వాళ్ళతో కూడా చాలా మందితో క్లోజ్ ఉంటుండే. మంగ్లీ డ్రైవర్లతో మధు క్లోజ్ ఉంటుంది, మాట్లాడుతుంటాడు, ఫోన్లు మాట్లాడుతుంటాడు, ఎక్కడ ఉంది అని కనుక్కుంటుంటాడు. అవి అంటే అక్క నోటీస్ లో లేకుండే అవన్నీ. మీరు ఎట్లా చెప్తారు? నాకు తెలుసు, ఎందుకంటే నేను చెప్తా. ఎందుకు చెప్తున్నా అంటే, అక్కకు నోటీసులు ఉందా లేదా మీరు నేను కదా డిసైడ్ చేసి. అయితే ఎట్లా చెప్తున్నా అంటే అన్న, అక్కకు నోటీస్ లో లేదని ఎందుకు చెప్తున్నా అంటే, మేము పోయిన ప్రతిసారి కొత్తగానే చూస్తుందామా. ఇప్పుడు పరిచయం ఉన్నోళ్ళు అయి ఉంటే, ఇంకేదైనా అయి ఉంటే, ఆ క్లోజ్నెస్ ఉన్నప్పుడు ఎవరైనా కూడా దగ్గర అవుతాం కదా. ఇప్పుడు మంగ్లీ గారు డ్రైవర్లతోని క్లోజ్నెస్ ఉన్నప్పుడు, డ్రైవర్ అనే అతను పర్సనల్ గా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటాడు. మరి మధుకి ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా వెంటనే చెప్తున్నాడు, ఫోన్ లో డిస్కస్ చేస్తున్నంటే సంథింగ్ అది నాకు తెలియదు. అయితే ఆ తర్వాత సెకండ్ టైం ఏం చేసిన అంటే, నేను కొన్ని డబ్బులు తీసుకొని మధుకి ఇవ్వడానికి పోయినా. డబ్బులు తీసుకొని మీరు మధుకి ఇవ్వడానికి పోయినా. నా డబ్బులు అంటే నేను ఇస్తున్నా కదా, నా ఇంట్రెస్ట్ ఇస్తున్నా, ప్రామిసరీ నోట్ రాపించుకోవడం, డబ్బులు ఇవ్వడం, ప్రామిసరీ నోట్ రాపించుకోవడం, డబ్బులు ఇవ్వడం, ఇవి జరుగుతున్నాయి మా మధ్యలో. జరుగుతున్న టైంలో ఒక రోజు ఇచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత మధు కాల్ చేసిండు. ఆ క్రమంలో క్లోజ్ అయినా, ఇట్లా మంగ్లీ యొక్క బర్త్డే ఉంది, పోయేద్దాం వస్తావా అని అడిగిండు. పోయేద్దాం వస్తావా? ఎక్కడికి?
బర్త్డే వచ్చేసి ఎక్కడ చేవేళ్ళ దగ్గర జరిగింది. అదే ఫామ్ హౌస్ లో జరిగింది. అక్కడ పోయేద్దాం వస్తాం. నైట్ ఆఫ్టర్ 11:30 ఫోన్ చేసి నాకు. మేము పోయేసరికి 12:30 అయింది. అక్కడ 1 అవర్ జర్నీ పట్టింది నాకు. పోయిన తర్వాత ఇప్పుడు సెలబ్రిటీ బర్త్డే ఫంక్షన్ ఎవరైనా పిలిస్తే పోతాం కదా. మరి ఆయన అక్కడికి మంగ్లీ పిలిచిందా, లేకపోతే శివ పిలిచిందా, లేకపోతే వాళ్ళ డ్రైవర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈయన పోయిందా అనేది నాకు తెలియదు. అంటే అక్కడ ఓన్లీ క్లోజ్ సర్కిల్ వాళ్ళకే ఎంట్రీ ఉన్నది. ఎవరి వారితో వాళ్ళైతే ఆ ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదు. మధుని పిలిచిండు, పోయేద్దాం రా అని పిలిస్తే పోయినాం. అక్కడ పోయినాం మా బ్యాడ్ల కన్నా జస్ట్ ఒక 10 minutes మేము పోయి అక్కడ కూర్చున్నాము. ఎమ్మటే ఎస్ఓటి టీం వాళ్ళు కానీ, మన సివిల్ డిపార్ట్మెంట్, సివిల్ ఆఫీస్ కానిస్టేబుల్స్ కానీ, పోలీసులు కానీ అందరూ వచ్చేసారు అక్కడికి. వెంటనే రావడం, రైడ్ జరగడం. ఆ కేసు మీకు తెలుసు. దాంట్లో అందరికీ యూరిన్ టెస్ట్ చేసి, నాకు కూడా చేసిరు, అందరికి చేసిరు. పాజిటివ్ వచ్చిన వాళ్ళని అక్కడ ఉంచారు, మిగతా వాళ్ళని పంపించేసారు, మమ్మల్ని పంపించేసి వచ్చేసినాం మేము. డైమండ్ నెక్లెస్ మంగ్లీ కోసం తెచ్చి ఇచ్చిండా? 4.5 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ తీసుకుంది వాస్తవం. ఎవరు? మధు తీసుకుంది వాస్తవం. మీరిద్దరు కలిసి తీసుకున్నారు? లేదు, నాకు తెలియదు. ఆయన తీసుకొని ఆల్రెడీ బండిలో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత నాకు నన్ను ఎప్పుడన్నా బొంగళూరు గేట్ దగ్గర నన్ను రమ్మన్నాడు, ఎగ్జిట్ 12 దగ్గర రమ్మన్నాడు. నేను అక్కడికి పోయినా, కార్లు ఎక్కించుకొని తీసుకుపోయినాను అంతే. అప్పటికి ఆల్రెడీ డైమండ్ నెక్లెస్ ఉంది అక్కడ. ఆయన తీసుకొని పోయింది వాస్తవమే. ఆయన ఏమన్నాడు అంటే లాస్ట్కి మనం ప్రెజెంట్ చేద్దామని చెప్పి పోయినాం. మేము పోయి కూర్చోవడంతోనే పోలీసు వాళ్ళు రావడం, అది జరగడం, ఆ నెక్లెస్ బయట తీయడం కూడా జరగలేదు. అసలు మేము ఆ కార్ల నుంచి ఆ నెక్లెస్ తీయలేదు, ఆమె ప్రెజెంటే చేయలేదు. మేము చూసిరా మీరు ఆ నెక్లెస్? ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు డైమండ్ నెక్లెస్ అంటే క్యూరియాసిటీ, ఇప్పటి వరకు గోల్డ్ తప్ప చెప్తాడు కదా. ఇప్పుడు ఆ ఓపెన్ చేసి చూసినాం, గోల్డే మనం వేసుకోలేదు ఇప్పటి వరకు. అట్లాంటి డైమండ్ చూడాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి నేను ఓపెన్ చేసి చూసినా, అది ఇయ్యలేదు అనే దాన్ని కూడా నేనే సాక్ష్యం. అక్కడ ఇయ్యలేదు, కార్లోనే ఉంది. కార్ల నుంచి కూడా బయటికి తేలేదు. మేము ఒక ఫ్లవర్ బొకే తీసుకొని పోయినాము. ఆ ఫ్లవర్ బొకే కూడా మేము ప్రెజెంట్ చేయముందే వచ్చేసి మమ్మల్ని రౌండప్ చేసి అక్కడ నుంచి మమ్మల్ని డిస్పాచ్ చేసి పంపించేసారు. ఆ తర్వాత మళ్ళీ కలవలే. ఆ తర్వాత మధు అక్క ఆమె టెన్షన్లో ఆమె ఉండే, ఆమె ఎవరిని అంటే మాతో మాట్లాడలేదు. జస్ట్ విష్ కూడా చెప్పినాం అనుకుంటా. పోయి కూర్చున్నాం, విష్ చెప్పి కూర్చున్నాం. తినండి అని చెప్పారు. లేట్ అయింది, తినండి ఫస్ట్, తర్వాత మాట్లాడదామని చెప్పింది. జస్ట్ పోయి కూర్చొని తింటున్న టైంలో మమ్మల్ని రౌండప్ చేసి పంపించేసారు. ఇంకా ఆ తర్వాత డైమండ్ నెక్లెస్ ఆయన ప్రెజెంట్ చేసిండా లేదా మనకు తెలియదు. అక్కడ ఆ బర్త్డే పార్టీలో కానీ అక్కడెక్కడ కూడా మేము డైమండ్ నెక్లెస్ ఆమెకి ఇయ్యలేదు.